హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతకు ముందు వీడియోలో చెప్పిన విధంగానే ఈ వీడియోలో ఏదైతే సంక్లిప్త రామాయణాన్ని నారదముని వాల్మీకి మహర్షికి బోధించాడో అది మనం తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా మీకు అసలు సంక్లిప్త రామాయణం అంటే ఏంటో తెలియాలి. ఈ సంక్లిప్త రామాయణంలో రాముడి యొక్క గుణగణాలు, అలానే రాముడి యొక్క ధర్మం, రాముడి యొక్క బాధ, అదేవిధంగా రాముడి జీవితంలో జరిగిన సంఘటనలన్నీ కూడా క్లుప్తంగా కాకపోయినా సంక్లిప్తంగా వాల్మీకి మహర్షి బాలకాండ మొదటి సర్గలోనే మనకి వివరంగా వివరించారు. కాబట్టి వీడియోని ఎక్కడా మిస్ అవ్వకుండా చివరి వరకు కూడా చూడండి. ఇక్ష్వాకు వంశానికి చెందిన దశరథ మహారాజు కోసల దేశానికి రాజు. కోసల దేశం యొక్క రాజధాని అయోధ్య నగరం. దశరథ మహారాజు ఈ అయోధ్య నగరం నుండే కోసల దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలు. మొదటి భార్య కౌసల్య, రెండో భార్య కైకేయి, మూడవ భార్య సుమిత్రాదేవి. అలానే నలుగురు కుమారులు. మొదటి భార్య కుమారుడు శ్రీరాముడు, రెండో భార్య కుమారుడు భరతుడు, అలానే మూడో భార్యకి పుట్టిన కుమారులు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నట్టుగా శ్రీరాముడు సకల సద్గుణాలు కలిగిన వ్యక్తి. కాబట్టి శ్రీరాముడిని రాజాభిషిక్తుని చేయాలని చెప్పి రాజ్యంలో ఉన్న ప్రజలు, అలానే రాజ్యంలో ఉన్న మంత్రులు కూడా కోరుకుంటారు. కాబట్టి వాళ్ళు కోరుకున్న విధంగానే దశరథ మహారాజు శ్రీరాముడిని రాజాభిషిక్తుని చేయాలి అని చెప్పి ఏర్పాట్లని ప్రారంభిస్తాడు. ఈ విషయం తెలిసిన మందార, ఇక్కడ మందార అంటే కైకేయి యొక్క దాసి, కైకేయికి తన మనసులో లేని కోరికలను కూడా పుట్టించి నీ కొడుకే ఎందుకు రాజ్యాధికారాన్ని చేపట్టకూడదు అని చెప్పి కైకేయిని దశరథ మహారాజు మీదకి ఉసిగొలుపుద్ది. అప్పుడు కైకేయి కూడా తర్వాత జరిగే పరిణామాలని ఆలోచించకుండా దశరథ మహారాజుని తన రెండు కోరికల్ని కూడా అడుగుతుంది. అందులో మొదటిది శ్రీరాముణ్ణి కాకుండా భరతుణ్ణి రాజాభిషిక్తుని చేయమని, అలానే రెండవది శ్రీరాముణ్ణి 14 సంవత్సరాల వనవాసానికి పంపించమని. ఏదైతే మొదటి కోరిక కైకేయి అడిగిందో ఇచ్చిన మాట తప్పలేక దశరథ మహారాజు ఆ మొదటి కోరికకి అంగీకరిస్తాడు. కానీ రెండవ కోరికని వినగానే దశరథ మహారాజు అక్కడే కుప్పకూలిపోతాడు. ఇక్కడ కైకేయి రెండో కోరికని కోరడానికి చాలా పెద్ద కారణమే ఉంది. ఎందుకంటే దశరథ మహారాజు యొక్క మొదటి కుమారుడు శ్రీరాముడు అక్కడ ఉండగా రెండో కుమారుడైన భరతుణ్ణి రాజాభిషిక్తుని చేయవలసిన అవసరం ఏంటి అనే ప్రశ్న రాజ్యంలో రాకుండా ఆ కలంకం తన కొడుకుకి అంటకూడదని కైకేయి శ్రీరాముడిని 14 సంవత్సరాల వనవాసానికి పంపించమని దశరథ మహారాజుని కోరుకుంటుంది. ఇంకా తండ్రి ఇచ్చిన మాటని జవదాట్లేని శ్రీరాముడు వనవాసానికి బయలుదేరతాడు. శ్రీరాముడితో పాటుగా లక్ష్మణుడు కూడా వనవాసానికి బయలుదేరతాడు. దశరథ మహారాజు రాజద్వారం వరకు కూడా శ్రీరాముడిని సాగనంపి అక్కడే ఆగిపోతాడు. రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళు దైవంగా భావించే శ్రీరాముడి వెనకాలే చాలా దూరం ప్రయాణిస్తారు. తర్వాత శ్రీరాముడి యొక్క ఆజ్ఞ మేరకు అక్కడి నుంచి వాళ్ళంతా కూడా వెనక్కి తిరిగి వాళ్ళ రాజ్యంలోకి వచ్చేస్తారు. ఆ తర్వాత సీతారామలక్ష్మణులు గంగానదీ తీరానికి దగ్గరలో ఉన్న శృంగి భైరవపురం అనే ఒక రాజ్యానికి చేరుకుంటారు. అక్కడ నిషాదులను పరిపాలించే రాజు గుహిని. ఇక్కడ గుహిని అంటే ఎవరో కాదు, శ్రీరాముడి యొక్క భక్తుడే. ఆ గుహిని కలిసి వాళ్ళతో వచ్చిన రథసారథిని కూడా వెనక్కి పంపించేస్తారు. తర్వాత గుహిని తోడుగా చేసుకుని ఆ గంగానది తీరాన్ని దాడుతారు. ఆ తర్వాత భరద్వాజ మహర్షి యొక్క ఆదేశం ప్రకారం చిత్రకూటమి అనే ప్రాంతానికి చేరుకుని అక్కడ చక్కని పర్ణశాల అంటే చెక్కతో నిర్మించిన ఇల్లు అన్నమాట. ఒక చక్కని పర్ణశాలను నిర్మించుకుని అక్కడే సీతారామలక్ష్మణులు నివసించడం మొదలు పెడతారు. దశరథ మహారాజుకి శ్రీరాముడు దూరం అవ్వడంతో ఆ బాధని తట్టుకోలేక దశరథ మహారాజు స్వర్గస్థుడవుతాడు. దశరథ మహారాజు స్వర్గస్థుడు అవ్వడం వల్ల రాజ్యంలో ఉండే బ్రాహ్మణోత్తములు, అలానే వశిష్ఠుడు కూడా భరతుణ్ణి రాజ్యాధికారాన్ని చేపట్టమని కోరుకుంటారు. కానీ భరతుడు దానికి అంగీకరించడు. నా అన్నయ్యని ఎలా అయినా నేను వెనక్కి తిరిగి తీసుకొస్తానని చెప్పి ఎక్కడైతే శ్రీరాముడు చిత్రకూటమి అనే ప్రాంతంలో నివసిస్తున్నాడో అక్కడికి తన సైన్యంతో చేరుకుంటాడు భరతుడు. తన అన్నయ్య అయిన శ్రీరాముడిని చాలా విధాలుగా వేడుకుంటాడు తిరిగి రాజ్యానికి రమ్మని. ఒకవైపు తండ్రికి ఇచ్చిన మాటని, అలానే భరతుడు అడిగిన కోరికల్ని కూడా కాదనలేడు శ్రీరాముడు. కాబట్టే తన ప్రతీకగా తన పాదుకలని భరతుడికిచ్చి, అలానే చాలా విధాలుగా భరతుడికి నచ్చజెప్పి తిరిగి రాజ్యానికి పంపిస్తాడు. భరతుడిని ఒక పట్టాన్న ఒప్పించడం చాలా కష్టం. శ్రీరాముడు చాలా విధాలుగా నచ్చజెప్పి భరతుడిని తిరిగి రాజ్యానికి పంపించినట్టుగా వాల్మీకి రామాయణంలో రాసుంది. భరతుడు శ్రీరాముడు ఇచ్చిన తన పాదుకలని సింహాసనానికి అధిష్ఠించి తన రాజ్య పరిపాలన చేయడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే భరతుడు శ్రీరాముడు ఉండే ప్రాంతానికి వెళ్ళి శ్రీరాముడిని కలిసి వచ్చాడో రాజ్యంలో ఉండే ప్రజలందరికీ కూడా శ్రీరాముడు ఉండే ప్రాంతం తెలుస్తుంది.
కాబట్టే రాజ్య ప్రజలందరూ కూడా వాళ్ళు దైవంగా భావించే శ్రీరాముడిని తరచుగా కలుస్తూ ఉండేవారు. ఇది గమనించిన శ్రీరాముడు అక్కడుండే మునులకి తపోభంగం కలుగుతుంది అని చెప్పి గమనించి, అక్కడి నుంచి దండకారణ్యంలోకి వెళ్ళడానికి సీతారామలక్ష్మణులు కూడా నిశ్చయించుకుంటారు. దండకారణ్యంలోకి ప్రవేశించిన కొన్ని రోజులకే శ్రీరాముడు విరాధుడు అనే రాక్షసుని కూడా సంహరిస్తాడు. అదేవిధంగా అదే దండకారణ్యంలో సురభంగ మహర్షిని, సుతీక్ష్ణుడిని, అలానే అగస్త్యమునిని ఆయన సోదరుడిని కూడా దర్శించుకుంటాడు శ్రీరాముడు. ఎప్పుడైతే శ్రీరాముడు అగస్త్యమునిని దర్శించుకుంటాడో అప్పుడు అగస్త్యముని నుండి ఇంద్రచాపాన్ని, ఖడ్గాన్ని, అలానే అక్షయములైన బాణములు గల తూనీరములని కూడా పొందుతాడు శ్రీరాముడు. అలానే దండకారణ్యంలో నివసిస్తున్న రాముడి దగ్గరికి అక్కడుండే ఋషులందరూ కూడా చేరుకుంటారు. చేరుకుని వాళ్ళని బాధపెట్టే రాక్షసులనందరినీ సంహరించమని శ్రీరాముని కోరుకుంటారు. అప్పుడు శ్రీరాముడు కూడా ఆ ఋషులందరికీ ప్రతిజ్ఞ చేస్తాడు, ఆ రాక్షసులందరినీ కూడా మట్టు పెడతాను అని చెప్పిన విధంగానే రాక్షసులందరినీ కూడా శ్రీరాముడు సంహరిస్తాడు. అదే దండకారణ్యంలో మనకి శూర్పణఖ కూడా నివసిస్తుంది. ఎప్పుడైతే రామలక్ష్మణుల్ని చూస్తుందో తన కామ వంచన తీర్చుకోవడానికి శ్రీరాముడు దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే లక్ష్మణుడు తన ముక్కు చెవులు కత్తిరించి వికృత రూపంలో వెనక్కి తిరిగి పంపిస్తాడు. అది తట్టుకోలేని శూర్పణఖ ముగ్గురు రాక్షసులని రెచ్చగొట్టి శ్రీరాముడి మీదకి యుద్ధానికి పంపిస్తుంది. వాళ్ళే కరుడు, దూషణుడు, త్రిశురుడు. వీళ్ళ ముగ్గురు కూడా శ్రీరాముడి మీదకి యుద్ధానికి బయలుదేరతారు. ఆ వెళ్ళేదేదో వీళ్ళ ముగ్గురే వెళ్ళొచ్చు కదా, కానీ వీళ్ళతో పాటుగా 14,000 మంది అసుర సైన్యాన్ని పోగు చేసుకొని అంతా కలిపి శ్రీరాముడి మీదకి యుద్ధానికి బయలుదేరతారు. ఈ 14,000 మంది రాక్షసులని అలానే కరదూషణుల త్రిశురులని కూడా ఒక్క రాముడే సంహరించినట్టుగా మనకి వాల్మీకి రామాయణంలో క్లియర్గా రాసుంది. అంటే మనం రాముడి యొక్క పరాక్రమం ఎటువంటిదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా తనకి జరిగిన అవమానాన్ని భరించలేక శూర్పణఖ తన అన్నయ్య అయిన రావణుడి దగ్గరికి వెళ్తుంది. రావణుడికి జరిగిన వృత్తాంతం మొత్తాన్ని కూడా చెప్తుంది. అప్పుడు రావణుడు కోపంతో ఊగిపోయి మారీచుడు అనే రాక్షసి యొక్క సహాయాన్ని తీసుకుంటాడు. అప్పుడు రావణుడు సీతను ఎత్తుకురావడం అనే ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని కూడా మారీచుడికి వివరిస్తాడు. అప్పుడు మారీచుడు రావణుణ్ణి హెచ్చరిస్తాడు, ఓ రావణ, శ్రీరాముడి యొక్క పరాక్రమం ఎటువంటిదో నీకు తెలియదు. శ్రీరాముడితో పెట్టుకోవడం నీ మృత్యువుని నువ్వే కొని తెచ్చుకోవడం అని చెప్పి మారీచుడు రావణుణ్ణి మందలిస్తాడు. అప్పటికే ముల్లోకాలు జయించిన రావణుడికి ఒక నరుడి ముందు నేను తలంచడమా అని భావించి అహంకారంతో మారీచుని తీసుకుని బయలుదేరతాడు. మారీచుడి యొక్క సహాయంతో రామలక్ష్మణుల్ని దారి మళ్లించి సీతని అపహరిస్తాడు రావణుడు. ఇక్కడ మారీచుడు అంటే ఒక మాయావి. తనకి ఏ రూపం కావాలంటే ఆ రూపం పొందే శక్తి మారీచుడికి ఉంటుంది. కాబట్టి రామలక్ష్మణులని ఇద్దరినీ కూడా ఈజీగా దారి మళ్లించగలుగుతాడు. కానీ శ్రీరాముడు మారీచుడిని వధించి జరిగిన విషయాన్ని అంతటిని కూడా తెలుసుకుంటాడు. దాని తర్వాత రామలక్ష్మణులు ఇద్దరు కూడా సీతను వెతకడం ప్రారంభిస్తాడు. రావణుడికి దారి మధ్యలో జటాయువు కూడా అడ్డుపడుతుంది. కానీ జటాయువు మీద కూడా దాడి చేసి రావణుడు సీతమ్మని అపహరించుకుని వెళ్ళిపోతాడు లంకకి. సీతను వెతుక్కుంటూ బయలుదేరిన రాముడికి జటాయువు కనిపిస్తుంది. జటాయువు తన ఆఖరి శ్వాసని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటుంది. అయినా కూడా జటాయువు జరిగిన వృత్తాంతాన్ని శ్రీరాముడికి వివరించి తన కొనుమోస్తుంది. శ్రీరాముడు సీతను వెతుకుతున్న ఆ సమయంలోనే కబంధుడు అనే రాక్షసుని కూడా శ్రీరాముడు వధిస్తాడు. అలానే కబంధుడికి శాప విమోచనాన్ని కూడా కల్పిస్తాడు శ్రీరాముడు. ఆ తర్వాత పంపా సరస్సు దగ్గర రామలక్ష్మణులు హనుమంతుడిని కలుస్తారు. ఇక్కడే మొదటిసారిగా హనుమంతుడు శ్రీరాముడిని దర్శించుకోవడం. ఈ పంపా సరస్సు దగ్గర నుంచి రామలక్ష్మణుల్ని ఇద్దరినీ కూడా ఋషిముఖ పర్వతం పైన ఉన్న సుగ్రీవుడి దగ్గరికి హనుమంతుడు తీసుకువెళ్తాడు. అక్కడే సుగ్రీవుడు శ్రీరాముడికి తన వృత్తాంతం మొత్తాన్ని, అలానే శ్రీరాముడు కూడా తన వృత్తాంతం మొత్తాన్ని కూడా సుగ్రీవుడు చెప్పుకుంటారు. అప్పుడు సుగ్రీవుడు మనసులో ఇలా అనుకుంటాడు, శ్రీరాముడు అయితేనే నాకు సహాయం చేయగలడు అని చెప్పి. కానీ సుగ్రీవుడు తనకి వాళ్ళకి మధ్యనున్న గొడవని అప్పుడే శ్రీరాముడికి చెప్పడు. బాధపడుతున్న సుగ్రీవుడిని చూసి శ్రీరాముడే అడుగుతాడు, నీ బాధకు గల కారణం ఏంటో నాకు చెప్పు అని చెప్పి. అప్పుడు సుగ్రీవుడు తనకి వాళ్ళకి మధ్యనున్న సోదర బంధాన్ని, అదేవిధంగా వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న గొడవని కూడా శ్రీరాముడికి వివరిస్తాడు. అప్పుడు శ్రీరాముడు సుగ్రీవుడికి ప్రతిజ్ఞ చేస్తాడు, వాలిని సంహరిస్తాను అని చెప్పి. కానీ సుగ్రీవుడి మనసులో ఎక్కడో అనుమానం ఉంటుంది రాముడి పరాక్రమం మీద. ఇక్కడ సుగ్రీవుడి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాలి యొక్క పరాక్రమాన్ని తన కళ్ళతో చూశాడు. కానీ శ్రీరాముడి యొక్క పరాక్రమం ఎటువంటిదో సుగ్రీవుడు వినడమే తప్ప ఎప్పుడూ కళ్ళారా చూసింది లేదు.
కాబట్టే సుగ్రీవుడి మనసులో ఆ అనుమానం పడుతుంది. అందుకే సుగ్రీవుడు శ్రీరాముడిని దుందుబి అనే రాక్షసి యొక్క అస్థిపంజరం దగ్గరికి తీసుకువెళ్తాడు. అక్కడ రాముడికి ఆ అస్థిపంజరాన్ని చూపించి, "ఓ రామ, ఈ దుందుబిని మా అన్నయ్య అయిన వాలియే సంహరించాడు" అని చెప్తాడు. దుందుబి అంటే ఆషామాషి కాదు. పెద్ద పెద్ద కోరలతో, పెద్ద ఆకారంతో చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే సుగ్రీవుడు రాముడిని దుందుబి అస్థిపంజరం దగ్గరికి తీసుకువెళ్ళి చూపిస్తాడు. అప్పుడు రాముడు దాన్ని చూసి చిన్నగా నవ్వి తన కాలి బొటనవేలుతో ఆ అస్థిపంజరాన్ని తన్నుతాడనమాట. అలా తన కాలి బొటనవేలుతో తన్నగానే ఆ అస్థిపంజరం చెల్లాచెదురుగా ఎగిరి 10 యోజనాల అవతల ఎగిరి పడుతుంది. ఇక్కడ 10 యోజనాలు అంటే నేను మీకు వివరించాలి అనుకుంటున్నాను. ఇక్కడ కొంతమంది ఒక యోజనం అంటే 12.8 కిలోమీటర్లుగా చెప్తారు. అలానే ఇంకొంతమంది 13 కిలోమీటర్లుగా చెప్తారు. కానీ మనం 13 కిలోమీటర్లుగానే పరిగణనలోకి తీసుకుందాం. రాముడు తన బొటనవేలుతో తంతే ఆ అస్థిపంజరం ఎగిరి 10 యోజనాల అవతల పడింది. అంటే ఒక యోజనం 13 కిలోమీటర్లు అనుకుంటే 10 యోజనాలు అంటే 130 కిలోమీటర్ల అవతల ఎగిరి పడినట్టుగా మనకి వాల్మీకి మహర్షి రామాయణంలో క్లియర్‌గా మనకి రచించారు. దీన్ని బట్టి రాముడి యొక్క బలం ఎటువంటిదో మనకి అర్థమవుతుంది. అయినా కూడా సుగ్రీవుడికి ఆ అనుమానం పూర్తిగా తొలగదు. అప్పుడు రాముడు తన కోదండంలో నుంచి బాణాన్ని తీసి విడిచిపెడితే అది 7 మద్ది చెట్లని, ఒక పర్వతాన్ని, అలానే రసాతలాన్ని భేదించి తిరిగి అదే వేగంతో మళ్ళీ రాముడి యొక్క తూనీరంలో వచ్చి కూర్చుంటుంది. అది చూసిన సుగ్రీవుడికి మాటలుండవు. నిర్ఘాంతపోతాడు. అలా ఆశ్చర్యంతో చూస్తూనే ఉండిపోతాడు. అలా సుగ్రీవుడు ఎందుకు అంత ఆశ్చర్యంతో నిలబడిపోతాడో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ రాముడు విడిచిపెట్టిన బాణం 7 మద్ది చెట్లని, ఒక పర్వతాన్ని, అలానే రసాతలాన్ని భేదించి, ఇక్కడ రసాతలం అంటే మన పురాణాల ప్రకారం మన భూమి కింద 7 పాతాళ లోకాలుంటాయి. అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ. ఇక్కడ రసాతలాన్ని భేదించి అంటే అతి దిగువలో ఉన్న రెండవ లోకం మనకి రసాతల లోకం. దీన్ని కూడా భేదించి మళ్ళీ తిరిగి అదే వేగంతో వచ్చి రాముడి యొక్క కోదండంలో ఆ బాణం చేరుకుంటుంది. అందుకని సుగ్రీవుడు ఆశ్చర్యంతో అలా నిలబడిపోయి చూస్తూ ఉండిపోతాడు. ఆ ధైర్యంతోనే సుగ్రీవుడు వాలి ముందుకు వెళ్ళి గుండెలు బాదుకుంటూ గర్జించి యుద్ధానికి పిలుస్తాడు. రాముడు ఇచ్చిన మాట ప్రకారం వాలిని వధించి కిష్కింధకి సుగ్రీవుడిని రాజుగా ప్రకటిస్తాడు. ఆ తర్వాత సుగ్రీవుడు తన రుణాన్ని తీర్చుకోవడానికి నలుదిశలా ఉన్న వానర సైన్యాన్ని పిలిపించి రాముడికి సీతని వెతకడంలో తోడుగా ఉండమని చెప్పి వానర సైన్యానికి ఆజ్ఞాపిస్తాడు. అలానే సుగ్రీవుడు కూడా సహాయం చేస్తాడు. రామలక్ష్మణులు ఈ వానర సైన్యంతో సముద్ర తీరానికి చేరుకుంటారు. అప్పటికే జాంబవంతుని ద్వారా తన శక్తులను తెలుసుకున్న హనుమంతుడు తన ప్రభువైన శ్రీరాముడి యొక్క బాధని చూడలేక ఒక్క ఉరుకుతో 100 యోజనాల సముద్రాన్ని దాటి లంకా పట్టణానికి చేరుకుంటాడు. అక్కడ అశోకవనంలో రామ ధ్యానంలో ఉన్న సీతమ్మ తల్లిని కూడా హనుమంతుడు కలుస్తాడు. కలిసి రాముడి యొక్క ఉంగరాన్ని సీతాదేవికి సమర్పించి అలానే బాధపడుతున్న సీతాదేవిని ఓదార్చి ఆ అశోకవనాన్ని ధ్వంసం చేసేస్తాడు. మనందరికీ కూడా హనుమంతుడి యొక్క బలం తెలిసిందే కదా. సీతమ్మ తల్లిని కలిసిన వెంటనే 5 సేనాపతులని, 7 మంత్రులని, సూర్యుడైన అక్షకుమారుని కూడా సంహరించేస్తాడు హనుమంతుడు. ఆ తర్వాత ఇంద్రజిత్ ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి కట్టుబడినట్టుగా నటిస్తాడు హనుమంతుడు. మనందరికీ తెలుసు హనుమంతుడిని ఏ అస్త్రము కూడా బంధించలేదు. ఇక్కడ హనుమంతుడు రామ కార్యం కొరకు లంకకు చేరుకున్నాడు. కాబట్టి రావణుడి యొక్క బలం ఏంటో కూడా తెలుసుకోవడం హనుమంతుడి యొక్క కర్తవ్యం అవుతుంది. కాబట్టే ఇంద్రజిత్ ప్రయోగించిన ఆ బ్రహ్మాస్త్రానికి కట్టుబడినట్టుగా నటించాడు హనుమంతుడు. ఆ తర్వాత జరిగిందేంటో మనం మళ్ళీ వివరించాల్సిన పనే లేదు. ఆ లంకా పట్టణాన్ని మొత్తాన్ని దహించేసి హనుమంతుడు తిరిగి రాముడి దగ్గరికి చేరుకుంటాడు. ఆ తర్వాత ఆ వానర సైన్యంతో వారధిని నిర్మించి రావణుణ్ణి సంహరించి సీతమ్మ తల్లి అలానే వానర సైన్యంతో శ్రీరాముడు పుష్పక విమానంలో తిరిగి అయోధ్య నగరానికి చేరుకుంటాడు. తిరిగి వచ్చిన శ్రీరాముడు అయోధ్య నగరంలోకి ప్రవేశించడు. ఎందుకంటే ఇంకా 14 సంవత్సరాల వనవాసం పూర్తి అవ్వలేదు కాబట్టి. కానీ హనుమంతుడితో భరతుడికి కబురు పంపిస్తాడు. 14 సంవత్సరాల వనవాసం పూర్తి అయిన మరుసటి రోజే అయోధ్య నగరంలోకి తిరిగి వస్తాను అని చెప్పి హనుమంతుడి చేత కబురు పంపిస్తాడు భరతుడికి. మాటిచ్చిన విధంగానే శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాసం పూర్తి అవ్వగానే అయోధ్య నగరానికి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన రాముడు 11,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసినట్టుగా వాల్మీకి మహర్షి మనకి రామాయణంలో రచించాడు. ఈ 11,000 సంవత్సరాలు కూడా ధర్మాన్ని ఒక పాదంపై నిలబెట్టి శ్రీరాముడు తన దేహాన్ని విడిచిపెట్టి స్వర్గస్థుడవుతాడు.
అంటే శ్రీరాముడు వైకుంఠ లోకానికి చేరుకుంటాడని అర్థం. ఇక్కడ మీ అందరికీ ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నా. శ్రీరాముడు సీతని వెతుకుతున్న సమయంలోనే శబరిని కలుస్తాడు. కానీ శబరి గురించి ఒక రాక్షసుడు చెప్పడం వల్లే శ్రీరాముడికి తెలుస్తుంది. ఆ రాక్షసుడి యొక్క పేరు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలానే నా వీడియోని మహా పండితులు కూడా చూస్తూ ఉండొచ్చు. నేనేమైనా చిన్న చిన్న తప్పులు చెప్తే క్షమించండి. అలానే మీకున్న నాలెడ్జ్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపడం మాత్రం మర్చిపోకండి. అలానే నా వీడియోస్ ద్వారా ఏదైనా ఒక కొత్త విషయాన్ని మీరు నేర్చుకుంటున్నారు అని మీరు భావిస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా ఎవరైతే నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి మన వీడియోస్ని షేర్ చేయండి. ఓం నమః శివాయ.